ఈ యొక్క లైవ్లో యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ శుభములు, వందనాలు. మార్క్ పాస్టర్ ఆర్మూర్ ఓరియల్ టెంపుల్ సంఘం, నిజామాబాద్ డిస్టిక్. ఈ జూలై 31వ తారీఖు మరి రాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఈ కూడికలో ఈ వాక్యాలు చెప్పటం జరుగుతూ ఉంటుంది. ప్రార్థన పూర్వకంగా మనము ముందుకు సాగుదాం. పరిశుద్ధుడా, జీవంగల తండ్రి, నీకు స్తోత్రం నాయన. ఈ వాక్య ధ్యానంలో మీరు తోడుగా ఉండండి. గొప్ప కార్యం చేయండి, ఇక మనం నడిపించమని. గొప్ప కార్యం చేయండి ఆయన. కూడికలో మీరుండి కావాల్సిన వర్తమానం మాకు ఇచ్చి మీరు మహిమ ఘనత ప్రభావం పొంది మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట. దేవునితో మాట్లాడట అనగా దేవునికి మన విషయాలు చెప్పుకోవటము. మనకున్నటువంటి బాధలు కానీ కష్టాలు కానీ మనకున్నటువంటి అవసరాల గురించి దేవునితో చెప్పుకోవటమే ప్రార్థన అంటారు. ఈ ప్రార్థన ఏ రీతిగా ఉంటుందంటే, కుటుంబంగా ప్రార్థన చేయాలి, ఒంటరిగా ప్రార్థన చేయాలి, సంఘంగా ప్రార్థన చేయాలి. ఈ విషయాలకు ఎంతో అవసరంగా ఉంటున్నాయి. ఇలాంటి ప్రార్థనలు మరి చేయవలసిన వారుగా ఉంటున్నాము. మరి ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేస్తుంటాడు. మరి ఇలాంటి యొక్క మరి విధానంలో మనం ప్రార్థనలు కొనసాగించే లేఖనాలు చెప్తూ ఉంటున్నాయి. ప్రభును చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభును కొన్నిసార్లు ఒంటరిగా ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చూసినట్లయితే బాప్తిసం తీసుకున్నాక యోర్దాను నది నుంచి బయటికి వెళ్ళినాక మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉపవాస ప్రార్థన చేశాడు. అరణ్యంలో చేశాడు, ఒంటరిగా చేశాడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. రెండవది, ఎత్తైన కొండ మీద ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో. హల్లెలూయా. అప్పుడు మరి గ్రూపుగా ప్రార్థన చేశాడు. రెండవది, ఇంకా కొంచెము అక్కడ మరి వారిని ఉంచి శిష్యులను అక్కడ పెట్టి ఇంకా కొంచెం ముందుకెళ్ళి తను ఒంటరిగా ప్రార్థన చేసినట్టు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ప్రభువారు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. సిలువ వేసేదానికి